ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. విపరీత బుద్ధులే అనర్థానికి హేతువు అన్నది మన సాంప్రదాయ సామెత. విచక్షణ రహిత దుర్తనాలు ఈ దౌర్భాగ్యులను ధూళిలో కలిపిందా అన్న దిశ ఆలోచన ధోరణిలో తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రమాణ స్వీకార అనంతరం జరిగిన మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రవర్తించిన తీరు అప్పటి ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ నాయకులను ఇలాగే ఉండాలని ఆలోచన రేకెత్తించిన తుంగలో తొక్కి అదే క్రమంలో తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకార ప్రయాణం ఒక్కసారి పరిగణలోకి తీసుకుందాం. గతంలో అసెంబ్లీ లాబీలో తీరు 2024 ప్రజల తీర్పుతో చతికిలపడ్డ వైనం వాస్తవం ఒక్కసారి అవగాహన చేసుకుందాం. 2024లో జరిగిన 16వ అసెంబ్లీ సమావేశానికి గత 2019లో జరిగిన 15వ అసెంబ్లీ సమావేశాన్ని గమనిస్తే పచ్చి వైరుధ్యాలు కలిగిన గత ప్రస్తుత ముఖ్యమంత్రుల ప్రవర్తనా తీరు అపస్తకమానం సముద్రపు ఒడ్డునున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు విదితమే. ఈ మేరకు సంబంధిత ప్రజలు ఇచ్చిన ఎన్నికల తీర్పు మునుపెన్నడూ చూడలేదని రాజకీయ విశ్లేషకులు సైతం బహిరంగంగానే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో 2019 నుండి 2024 మే నెల వరకు జగత్ విఖ్యాతి గాంచాలని చేసిన జగనన్న పాలనలో ప్రధానంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ తన చెంచాగిరిలో ఉన్న చెంచారాయులను ప్రతిపక్ష కూటమి అధినాయకులపై అల్లాడి ఒల్లాడిన అవాక్కులు చెవాక్కులు ఆంధ్ర ఓటర్లు చీదరించుకున్నారని, ఓటుతో కొడితే ఎవరెవరు ఎక్కడ ఉన్నారో తెలియని దయనీయ స్థితిలో ఉన్న రాజకీయ తానే అన్న జగన్నాటక సూత్రధారి జగనన్న అసెంబ్లీ సమావేశ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భాగంగా ప్రతిపక్ష హోదా లేనప్పటికీ ప్రత్యేక మార్గం ద్వారా అనుమతి ఇచ్చిన ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీరు తెన్ను పట్ల కానీ ప్రోటోకాల్ అనుసరించి కాకుండా అసెంబ్లీ లాబీలో ప్రవేశించి ప్రమాణ స్వీకారం చేసి వెనువెంటనే తన మిగతా సభ్యుల ప్రమాణ స్వీకారం స్వరూపంగా చూడకుండానే పలాయనం సాగించిన జగనన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి మాట్లాడించిన తీరు దారుణ ఫలితాలను చూసింది. చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రుడైన ఒక పెద్ద మనిషి ఆ రైతన్నకు 7 లక్షల రూపాయలు దక్కని ఒక్క రైతును చూపించలేకపోయాడు ఈ పెద్ద మనిషి, ఈ దత్తపుత్రుడు. నేను చిరంజీవి తమ్ముడిని చెప్పుకోలేని దుస్థితిలోనూ ఉన్నావంటే ఇంతకన్నా సిగ్గుచేట అని అడుగుతా ఉన్నా. ఎవడివి నువ్వు చిరంజీవి లేకపోతే? నీ మొదటి సినిమా అక్కడమ్మా ఇక్కడ అబ్బాయిలో నేను కానిస్టేబుల్ కొడుకుని కొడుదల పవన్ కళ్యాణ్ అని రాసుకున్నావా, చిరంజీవి తమ్ముడు అని రాసుకున్నావా అని అడుగుతా ఉన్నా. చిరంజీవి తమ్ముడు అంటే చూసాం మేము, చిరంజీవి తమ్ముడు అంటే అభిమానించారంతే కానీ కానిస్టేబుల్ కొడుకు అంటే కాదని చెప్పి తెలియజేస్తున్నా. నేను మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిని అని చెప్పలేక ధైర్యం నీకు లేదని చెప్తా ఉన్నా. ఈ రోజు పవన్ కళ్యాణ్ నువ్వు రీల్ స్టారే గాని రియల్ స్టార్ మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనే గర్వంగా చెప్పగలను. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే, లేదా చంద్రబాబు నాయుడు గారు నీకు దమ్ము ధైర్యం ఉంటే, మీలో పౌరుషం ఉంటే, మీలో ఆంధ్రప్రదేశ్ రక్తం ప్రవహిస్తుంటే విడివిడిగా జగనన్నతో పోటీకి వస్తారా? ఒకరికేమో 175 సీట్లు పెట్టడానికి క్యాండిడేట్లు లేరు, చంద్రబాబు నాయుడుకేమో 60 చోట్ల క్యాండిడేట్ లేరని లోకేషే మొన్న మాట్లాడాడు. కానీ తెలుగుదేశం పార్టీ ప్లీనరీలో చూస్తే తొడగొట్టి ఆడవాళ్ళు మాట్లాడతారు. నాకు ఆ ప్లీనరీ చూశాక ఆడవాళ్ళేమో తొడగొడతారు, మగవాళ్ళేమో ఏడుస్తారు. ఈ జంబలకడి పంప పార్టీ ఏంట్రా అనిపించింది. పవన్ కళ్యాణ్ అన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇదే నా శాసనం అన్నాడు. శాసనం అన్నవాడిని శాసనసభ గేటు కూడా తాకనీయలేదు మా జగనన్నాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అసెంబ్లీ గేటు కూడా తాకవు అన్న పలుకులు పలికిన వారు ఎక్కడ ఉన్నారో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం గేటు తన్నుకుంటూ అడుగు పెట్టిన డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో జగనన్న చేయబోయే జన పాదయాత్రలో జనాలు అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం ఇస్తారో వేచి చూడాలని రాష్ట్ర స్థాయి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.